హలో మామా, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎక్స్పోజర్ కాంపన్సేషన్. మీరు క్లిక్ చేసే ఫోటోలో పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ వస్తలేదా? అయితే ఈ వీడియో చూడు, ఎట్లా తెచ్చుకోవాలో తెలుస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్గా 4 వీడియోల్లో అయితే నేను చెప్పిన ఎక్స్పోజర్ని పర్ఫెక్ట్గా ఎట్లా తెచ్చుకోవాలని. అదే మాన్యువల్ మోడ్, అపర్చర్ ప్రయారిటీ మోడ్, ఇట్లా ఇవన్నీ కూడా చూడండి పోయి ప్లేలిస్ట్లో. అస్సలు ఎక్స్పోజర్ కాంపన్సేషన్ అంటే ఏంది అంటే ఏం లేదు, సింపుల్. ఎక్స్పోజర్ని కాంపన్సేట్ చేయడం. ఐదర్ నీకు ఓవర్ ఎక్స్పోజర్ కావాలంటే ఆ మీటర్లో రైట్ సైడ్ వెళ్ళడం, అండర్ ఎక్స్పోజర్ అంటే డార్క్నెస్ కావాలంటే మీటర్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళడం అనమాట. అదే నా ప్రీవియస్ వీడియోలో కనుక మాన్యువల్ మోడ్ గురించి చెప్పినగా, అది కనుక మీరు చూసిరనుకో ఈ ఎక్స్పోజర్ కాంపన్సేషన్ అసలు మీకు యూజే కాదు. ఒకవేళ మీరు మాన్యువల్ మోడ్ని బాగా అధ్యయనం చేసిండ్రు, అదే బాగా దాన్ని ఎలికేసిండ్రు, మీరు ఇప్పుడు ఒకటే ఇమేజ్ని 3 ఎక్స్పోజర్లలో, అంటే ఒకటి పర్ఫెక్ట్ ఎక్స్పోజర్, ఒకటి ఓవర్ ఎక్స్పోజర్ అండ్ ఒకటి అండర్ ఎక్స్పోజర్, ఇట్లా 3 ఎక్స్పోజర్లలో ఒకేసారి క్లిక్ చేయాలి. అస్వంటప్పుడు మీకు ఈ యొక్క ఎక్స్పోజర్ కాంపన్సేషన్ ఏఈబి అనేది యూజ్ అవుతుంది, అంటే ఆటోమేటిక్ ఎక్స్పోజర్ బ్రాకెట్ అనమాట. మరి ఈ ఎక్స్పోజర్ కాంపన్సేషన్ ఎక్స్ప్లోర్ చేసుకోబోయే ముందు అందరికీ జై శ్రీరామ్. నా పేరు కృష్ణ. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని అండ్ సినిమాటోగ్రాఫర్ని అండ్ సర్టిఫైడ్ ఎడిటర్ని కూడా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే కెమెరాని చేతిలోకి తీసుకొని దాన్ని ఓపెన్ చేయి. కెమెరాని ఏం చేస్తావు అంటే నువ్వు డైలీ మాన్యువల్ మోడ్లో పెట్టుకో. ఇట్లా ఇప్పుడు ఏం చేస్తావు, ఇగో దీన్ని ఎక్స్పోజర్ కాంపన్సేషన్ అంటారు అనమాట. ఇగో ఏఈబి సెట్టింగ్స్ అని ఉన్నాయి ఈడ, దాన్ని సెలెక్ట్ చేసుకో. మాన్యువల్ మోడ్లో నీకు ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ నువ్వు దీన్ని రైట్ సైడ్ జరపలేవు, లెఫ్ట్ సైడ్ని జరపలేవు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మాన్యువల్ మోడ్లో ఉంది. మనం ఎక్స్పోజర్ని సెట్ చేసుకున్నాం. నువ్వు ఇక్కడ ఏం చేసుకోవచ్చు, ఒకటే ఇమేజ్ని 3 రకాలుగా, అంటే 3 ఎక్స్పోజర్స్లో కూడా ఫోటో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డైల్ని నువ్వేం చేయాలంటే తిప్పాలి. ఇట్లా తిప్పితే ఇగో ఇట్లా వస్తుంది అనమాట. ఇది అండర్ ఎక్స్పోజర్, పర్ఫెక్ట్ ఎక్స్పోజర్, ఓవర్ ఎక్స్పోజర్. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఫోటో క్లిక్ చేయాలి. ఇది ఓవర్ ఎక్స్పోజర్ అయింది అనమాట, ఇది అండర్ ఎక్స్పోజర్ అయింది, ఇది పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ అయింది. ఇట్లా 3 ఎక్స్పోజర్లలో మనం ఒకటేసారి క్లిక్ చేయొచ్చు ఈ ఆప్షన్ని యూజ్ చేసి, ఇది మాన్యువల్ మోడ్లా. ఇప్పుడు నేను దీన్ని అపర్చర్ ప్రయారిటీ మోడ్లో వేస్తున్నా. అట్లాంటప్పుడు నాకు ఇది ఎట్లా యూజ్ అవుతుంది, నేను ఐదర్ నాకు కావాలనుకుంటే బ్రైటర్ దిక్కు జరపచ్చు, లేకపోతే డార్కర్ దిక్కు జరపచ్చు. నేను బ్రైట్గా పెడుతున్న ఫోటో క్లిక్ చేస్తున్నా, చూడండి ఎంత బ్రైట్గా వస్తుందో. మనం దాన్ని అడ్జస్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా సెట్టింగ్స్ చేసుకుంటుంది. అట్లనే అపర్చర్ ప్రయారిటీ మోడ్లో కూడా సేమ్. డార్కర్ కావాలనుకుంటే డార్కర్, మిగతా సెట్టింగ్స్ అన్నీ అదే చూసుకుంటుంది అనమాట. ఇట్లా సో ఇంతే ఈ ఎక్స్పోజర్ కాంపన్సేషన్ గురించి పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. ఇది మీకు అన్ని వేళలు అయితే ఉపయోగపడదు, కొన్ని కీలకమైనటువంటి ఒక సిచ్యువేషన్స్ లోనే యూజ్ అవుతుంది. మీకు అర్థమైంది కదా. మల్టిపుల్ ఎక్స్పోజర్స్ లో తీయాలంటే మాన్యువల్ మోడ్ లో దీన్ని యూజ్ చేయొచ్చు. ఎక్స్పోజర్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఇష్టం వచ్చినట్టు ఒకవేళ అపర్చర్ ప్రయారిటీ మోడ్ లో, బెటర్ ప్రయారిటీ మోడ్ లో దీన్ని వాడచ్చు అనమాట. ఇంత కష్టపడి నేను యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేస్తే కనీసం మీరు నచ్చిందా, నచ్చలేదా, ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి కామెంట్ బాక్స్
బాక్స్ లో ఇట్లాంటివి ఇస్తే నాకు కూడా జర బూస్ట్ ఇస్తుంది కదా, ఇట్లా మంచిగా చేస్తున్నానా లేదా అని నాకు కూడా అర్థమవుతుంది. కొంచెం నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి, ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి, జర షేర్ చేయండి. సో మీకు వీడియో అయితే బోర్ కొట్టలేదు అనుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో అంత ఇచ్చిన అనే ఫీల్ అవుతున్నా. నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి, ఫోటోగ్రఫీ గురించి చాలా కంటెంట్ అయితే పోస్ట్ చేసిన నేను. స్టే క్లికింగ్, బీ క్రియేటివ్ మావా. బాయ్.